ఓం శ్రీ గణాధిపతియే నమః. నమస్కారం అండి. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ ఆ కాలమే కొన్నిసార్లు మనకు అనుకూలంగా మారి మన తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఈ జూన్ 2026 మాస ఫలాల వీడియోలో మనం మకర రాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన ఆసక్తికరమైన పరిణామాల గురించి లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. నేను చెప్పే ఈ విషయాలు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. జ్యోతిష శాస్త్రంలో రాశి ఫలాలను తెలుసుకునే ముందు అసలు ఆ రాశి వారు అంతర్గత లక్షణాలను, వారి మానసిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ వ్యక్తిత్వమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మకర రాశి వారు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కఠోర శ్రమ, అంతులేని పట్టుదల. మీరు పుట్టుకతోనే యోధులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి పారిపోయే రకం మీది కాదు. ఆ కష్టాలనే మెట్లుగా మలుచుకొని పైకి ఎదిగే అద్భుతమైన తత్వం మీ సొంతం. మీ రాశికి అధిపతి కర్మాలకు, న్యాయానికి ప్రతీక అయిన సాక్షాత్ ఆ శని భగవానుడు. అందుకే మీ రక్తంలోనే క్రమశిక్షణ, న్యాయబద్ధంగా బ్రతకాలనే ఒక బలమైన కోరిక అణువణువున జీర్ణించుకొని ఉంటాయి. ఏ పని చేసినా అందులో ఒక పద్ధతి, ఒక నిబద్ధత ఉండాలని మీరు బలంగా నమ్ముతారు. చాలా మందికి మీ గురించి ఒక అపోహ ఉంటుంది. బయట ప్రపంచానికి మీరు చాలా కఠినంగా, ఎవరితోనూ త్వరగా కలవని వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ మీ మనసులోకి తొంగి చూస్తే అందులో ఉన్నంత స్వచ్ఛమైన ప్రేమ, సున్నితత్వం ఇంకెవ్వరిలోనూ ఉండవు. గాల్లో మేడలు కట్టడం, జరగని పనుల గురించి ఊహల్లోకంలో వివరించడం మీకు అస్సలు నచ్చదు. 2 కాళ్ళు నేల మీద గట్టిగా మోపి వాస్తవాలను మాట్లాడుతూ ప్రాక్టికల్గా ఆలోచించడం మీ నైజం. మీ ప్రేమను మాటల గ్యారెడితో వ్యక్తపరచడం మీకు చేతగాదు. కానీ చేతులలో మీరు తీసుకునే బాధ్యతలలో మీ ప్రేమ ఎంత లోతైనదో మీ ఆప్తులకు మాత్రమే అర్థమవుతుంది. జీవితంలో మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఇక దాన్ని సాధించే వరకు మీకు నిద్ర పట్టదు. మార్గ మధ్యలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ బూడిదల నుంచి ఉద్భవించే ఫినిక్స్ పక్షిలా రెట్టించి ఉత్సాహంతో పైకి లేచి నిలబడే అద్భుతమైన సత్తా మీలో ఉంది. మరి దయాదాక్షిణాల మీద ఆధారపడకుండా మీ స్వయం కృషితో, మీ రెక్కల కష్టంతో పైకి రావాలని మీ తపన నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం. బహుశా మీకు స్నేహితులు చాలా తక్కువే ఉండొచ్చు, కానీ ఉన్న ఆ నలుగురి కోసం ప్రాణాల సైతం పణంగా పెట్టే గొప్ప స్నేహశీలి మీరు. బాధ్యతలు స్వీకరించడంలో మీకు మీరే సాటి. ఎవరైనా మిమ్మల్ని నమ్ముకుని ఒక పని అప్పగిస్తే అందులో 100కి 100% పర్ఫెక్షన్ వచ్చేలా మీ ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇలాంటి అత్యుత్తమమైన అరుదైన లక్షణాలను మీకు ఈ జూన్ మాసంలో గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఈ తదుపరి మాటలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పవచ్చు, కాబట్టి చాలా ఏకాగ్రతతో వినండి. ఈ జూన్ 2026 మాసంలో గ్రహాల సంచారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆకాశంలో జరుగుతున్న అద్భుతమైన మార్పులు మీ జాతక చక్రంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. ప్రధానంగా మాయవి అయిన రాహు మీ ధన మరియు కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో తిష్ట వేసి ఉన్నాడు. ఇక మోక్ష కారకుడైన కేతువు మీ ఆయుష్ మరియు అకస్మాత్తు సంఘటనలను సూచించే 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దేవ గురువైన బృహస్పతి మీ కళాత్ర భాగస్వామ స్థానమైన 7వ ఇంట్లో తన దృష్టిని నిలిపాడు. వీటన్నిటికీ మించి మీకు అత్యంత యోగకారకుడు మీ రాజ్యాధిపతి అయిన శని భగవానుడు పరక్రమ స్థానమైన 3వ ఇంట్లో అత్యంత బలమైన స్థితిలో ఉన్నాడు. ఈ గ్రహాల కలయికల ఒక సాధారణమైన శక్తిని సృష్టిస్తుంది. ఈ గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ జూన్ నెల మీకు ఒక సాధారణమైన స్థాయి నుంచి అద్భుతమైన విజయాల వైపు తీసుకెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా అందిస్తుంది. ముఖ్యంగా మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలకు వస్తే ఈ నెలలో మీరు అక్షరాల ఇరగదీస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కెరియర్కు దిశనిర్దేశం అనే కర్మకారకుడు శని భగవానుడు మీ 3వ ఇంట్లో కొలువై ఉండడం వల్ల మీకు అఖండ ధైర్యం, రాజీపడని పోరాటం, పట్టిమ కలుగుతుంది. ఆఫీసులలో మీరు రాత్రింబవలు చిందించిన చెమటకు, మీ కష్టానికి సరైన గుర్తింపు దక్కే అద్భుతమైన సమయం ఇది. ఎప్పటి నుంచో మీ కళ్ళ ముందు ఊరిస్తూ చేజారిపోతున్న ప్రమోషన్లు ఈ నెలలో మీ చేతికందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ జీవిత బాధ్యతలు పెరగడం, పై అధికారుల నుంచి అన్యోన్యమైన ప్రశంసలు దక్కడం జరుగుతాయి. మీ పనితీరులో ఆఫీస్లో మీ పేరు మారుమోగుతుంది. ఇక మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు ఒక మోస్తరు నుంచి తటస్థనమైన లాభాలను అందిస్తుంది. ఆర్థికపరమైన విషయాలకు వచ్చేసరికి ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ జూన్ నెలలో డబ్బుల ఫ్లో
కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఎంత సంపాదించినా జేబులలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు అనే భావన మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. 7వ ఇంట్లో గురుడి ప్రభావం వల్ల మీ ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. ముఖ్యంగా మీ కుటుంబ అవసరాలు, మీ మీద పడే కొత్త బాధ్యతలు అమాంతం పెరిగిపోతాయి. బంధువుల కోసమో, ఇంట్లో శుభకార్యాల కోసమో లేదా ఊహించని అవసరాల కోసమో మీరు విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక దశలో మీ చేతిలో ఉన్న డబ్బులు ఏమాత్రం సరిపోక మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బయట వ్యక్తుల దగ్గర అప్పు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం రుణాలు చేయడం వల్ల మీ మనసు మీద ఒక భరించలేని ఆర్థిక భారం పడుతుంది. కానీ మీరు ఇక్కడే మీ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే మీ రాజ్యాధిపతి శని భగవానుడు 3వ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి తన అదృష్ట హస్తాన్ని అందిస్తున్నాడు. ఎంతటి కష్టకాలంలోనైనా ఎక్కడి నుంచో ఒక ఊహించని ధన సహాయం అందేలా, తిరిగి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టేలా ఒక అద్భుతమైన లక్ ని శని మీకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఒక పక్క ఖర్చులు మిమ్మల్ని భయపెడుతున్నా వాటిని చాకచక్యంగా మేనేజ్ చేసుకునే దారి, బుద్ధి బలం మీకు లభిస్తాయి. డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతున్న ఈ సమయంలో మీరు ఒక పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఈ గండం నుంచి సులభంగా బయటపడతారు. ఇక మీ ఆరోగ్యం గురించి ఈ సమయంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నెలలో మీ హెల్త్ అంత బ్రహ్మాండంగా ఏమీ ఉండదు. కాస్త డల్గా, నిరాశగా అనిపిస్తుంది. గురుడి ప్రభావం వల్ల మీకు కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చు. ప్రేమ, వివాహం మరియు మీ వ్యక్తిగత బంధాల విషయానికి వస్తే జూన్ నెలలో మీరు అడుగడుగునా కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది. 7వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల మీ వైవాహిక జీవితంలోనూ అలాగే మీరు నడుపుతున్న ప్రేమ వ్యవహారాలలోనూ ఎన్నో ఎత్తుపలాలు, ఊహించని కుదుపులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడు ఉండే ఆ అన్యోన్యత, ఆ స్మూత్నెస్ ఈ నెలలో ఎక్కడో లోపించినట్లు స్పష్టంగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే అర్థం పర్థం లేని మాటలకు మీ భాగస్వామి తీవ్రమైన వాదనలకు దిగే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఈ జూన్ కొంత ప్రతికూలత వాతావరణాన్ని సృష్టిస్తుంది. కానీ విచారించకండి, మీ 3వ ఇంట్లో ఉన్న శని భగవానుడు ఈ అడ్డంకులను దిగమించే మానసిక శక్తిని మీకు తప్పక ప్రసాదిస్తాడు. ఇక కుటుంబం, స్నేహితుల విషయానికి వస్తే మీ ఇంట్లో అకారణంగా గొడవలు, వాదోపవాదాలు చెలరేగే అవకాశం చాలా బలంగా ఉంది. ఇంట్లో ఏదో ఒక పాత ఇష్యూ మీద మాటలు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అవి మీ మనశ్శాంతిని హరిస్తాయి. అంతేకాకుండా 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు సంచారం వల్ల మీ కుటుంబంలో ఒక తెలియని డిస్టర్బెన్స్, ఒక అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య నానావిధ బాధలు, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం సంభవిస్తాయి. కొన్ని లీగల్ సమస్యలు లేదా పాత ఆస్తి తగాదాలు లాంటివి కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు కూడా ఈ గ్రహస్థుల వల్ల స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీరు ప్రాణంగా నమ్మిన, మీకు అత్యంత ఆప్తులు అనుకున్న స్నేహితుల నుండి మీకు ఊహించని వ్యతిరేకత ఎదుర్కోవచ్చు. ఇది మీకు శారీరక గాయం కన్నా తీవ్రమైన మానసిక వేదనను మిగిల్స్తుంది. అయితే ఇన్ని చిక్కుల మధ్య కూడా మీరు కొన్ని నూతన ఆధ్యాత్మిక లేదా సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీ మనసుకు ఒక తెలియని ఉల్లాసం, శాంతి కలుగుతాయి. కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు చేయాలనుకునే ఆలోచనలు చేస్తారు. దానికి తగిన ప్రణాళికలు రచిస్తారు. మీరు కొత్తగా మొదలుపెట్టే పనులను అదే స్నేహితుల సహాయం, సహకారాలతో తిరిగి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఇదంతా మీ కర్మస్థానంలో ఉన్న శని ప్రభావం వల్లే సాధ్యమవుతుంది. శని భగవానుడు మీ కుటుంబంలో చేజారిపోతున్న విలువలను తిరిగి ప్రోత్సహించి, కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిరించి ప్రశాంతత నెలకొనేలా తన చల్లని ఆశీస్సులను అందిస్తాడు. అయినప్పటికీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన పెద్ద నిర్ణయాలు ఏవైనా ఉంటే వాటిని ఈ నెలలో తీసుకోకుండా ఉండడమే మీకు 100% శ్రేయస్కరం. ఇక ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ జీవితంలో అద్భుతమైన, ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అమావాస్య చీకటిని చీల్చుకొని వచ్చే పౌర్ణమి వెలుతురు రేఖలా మీ జీవితంలో అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ క్రమంగా తొలగిపోవడం ప్రారంభిస్తాయి. అమావాస్య గడియలు ముగిసిన వెంటనే గ్రహాల గమనములో జరిగే సూక్ష్మమైన మార్పులు మకర రాశి వారికి ఒక అదృష్ట కవచంలా మారుతాయి. మీకు తెలియకుండా మీ వెనక గోతులు తవ్వే రహస్య శత్రువులు ఆటలిక సాగవు. వారి కుట్రలన్నీ పటాపంచలైపోతాయి. అమావాస్య తర్వాత అకస్మాత్తుగా మీ ఆర్థిక స్థితిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచో రావాల్సిన మొండి బాకీలు చేతికి అందడం, ఆగిపోయిన పనులు మళ్ళీ ఊపందుకోవడం జరుగుతాయి. మీ ఆలోచన విధానంలో కూడా ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. కుటుంబంలో అప్పటిదాకా ఉన్న మనస్పర్ధాలు మంచులా కరిగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది.
విశ్వంలో ఏర్పడే ఈ అనుకూల గ్రహ కిరణాలు మీ మనసులో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తాయి. అమావాస్య తర్వాత ప్రతిరోజు మీకు ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త అదృష్ట పరిమాణాన్ని తీసుకువస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అప్పటి వరకు మీరు పడిన మానసిక వ్యాధికి, చిందించిన కన్నీటి కాలానికి ఇచ్చే ఒక మధురమైన బహుమతి ఈ అమావాస్య తరువాత జరిగే మార్పులు. చివరిగా ఈ జూన్ నెలలో మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు ఆశించిన అద్భుతమైన ఫలితాలు పొందడానికి మీరు స్వయంగా చేసుకోవాల్సిన కొన్ని అత్యంత పవర్ఫుల్, శక్తివంతమైన పరిహారాలు చెబుతున్నాను. ఇవి ఏదో మొక్కుబడి కాకుండా పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పాటించండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి వెంటనే మీ పూజ మందిరంలో కూర్చొని ఓం మాంధాయ నమః అనే అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ రాశాధిపతి అయిన శని భగవానుడికి చాలా ఇష్టమైన మంత్రం, మీ కష్టాలను కడిగేసే మంత్రం. శనివారం రోజున శనిగ్రహ శాంతి కోసం దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ యాగం లేదా హవనం లాంటివి చేయడం మీ భవిష్యత్తుకి చాలా మంచిది. అలాగే శనివారం రోజున వికలాంగులకు లేదా శారీరక లోపం ఉన్న అభాగ్యులకు కడుపు నిండా భోజనం పెడితే, లేదా మీకు చేతనైనంతలో అన్నదానం చేస్తే మీ దోషాలన్నీ హరించుకుపోయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. శనివారాలలో అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు వేసి విష్ణు సహస్రనామ పూజలు చేయడం, ఆలయం బయట ఉన్న పేదలకి ఏవైనా తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా మీకు ఊహించని మేలు జరుగుతుంది. ఆదివారాలలో మీ ఇలవేలుపు గాని లేదా మీ గ్రామ దేవతలను గాని భక్తితో పూజించి చిత్రాన్నం ప్రసాదంగా వండి పంచిపెడితే మీ ఇంట్లో అద్భుతమైన శుభాలు కలుగుతాయి. సోమవారం నాడు పరమశివుని ఆలయానికి వెళ్ళి అక్కడే కొలువై ఉన్న కాలభైరవ స్వామికి భక్తితో పూజలు చేసి నిమ్మకాయల దండ సమర్పించి ఎర్రటి సుగంధ భరితమైన పువ్వులతో అర్చించి గుగ్గిళ్ళు నైవేద్యంగా పెట్టి అక్కడున్న పేదవారికి అన్నదానం చేయడం మీకు సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అలాగే ఆదివారాలలో శివాలయంలోని నందీశ్వరుడికి, ఆ మోగజీవికి పంచామృతాలతో భక్తిగా స్నానం చేయించడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. నవధాన్యాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ ధాన్యాన్ని వృషభానికి అంటే ఎద్దుకు స్వయంగా మీరు చేతితో తినిపిస్తే మీరు చేసిన ప్రతి వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, వ్యవసాయ రంగంలోనూ అద్భుతంగా అభివృద్ధి చెందుతారు. ధనలక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ అంకిత భావం, మీ కఠోర శ్రమ, మీ పట్టుదల మిమ్మల్ని ఈ జూన్ నెలలో అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయి. విశ్వం తాలూకు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.